నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోని టెండర్లు పిలిచే ప్రాతిపదికను కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి, మరి నీళ్లు కూడా రిజర్వాయర్స్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమైనా సాధించగలిగారా అంటే, ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ని తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయటం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ కు లేఖ పంపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శాసనమండలి కార్యదర్శికి లేఖ అందజేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. 4 రోజులుగా సీఐకి ఫిర్యాదు చేస్తున్న స్పందన లేదని జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాము ఇసుక లారీలు పట్టుకుని అప్పగించిన కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలింపును పట్టిస్తే రాజీ కోసం స్టేషన్ కు రావాలని పిలుపునిస్తున్నారన్నారు. పట్టించిన లారీలపై కేసు పెట్టేందుకు తాను పిఎస్ కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక దందాను కొనసాగనివ్వబోమన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఈ అక్రమాలను ఆపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఒక నెల రోజు నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం, అరికట్టండి అని చెప్పి, కానీ ఎవరు స్పందించట్లేదు. సో నాకు తెలియకుండా కూడా నా దగ్గరున్న పిల్లోళ్ళే స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే పోయి లారీలు పట్టుకొని వచ్చి రండి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు, రాజీ కమ్మంటాడు. నువ్వు రాజీ అవుతావా లేదా రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని స్టేషన్కి అని అడుగుతాడు.
మరి అట్లాంటప్పుడు నేను పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి ధర్మమా కాదా మీరే చెప్పండి. నేను అడిగిండేది ఒకటే, ఆయన వచ్చి కేసు పెట్టమని అని చెప్పి, అలా రాకపోతే ఫోన్లో ఏమో నాతో ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు. దా చూసుకుందాం, ఏంది నువ్వు ఎవరు నాకు చెప్పేది. నేను ఒకటే అడిగా, అన్న రాజీ ఎందుకు పడుతున్నారు, పడద్దండి, మీరు కేసు పెట్టండి. ఎవరైతే అటాక్ చేశారో మా పిల్లల్ని రాళ్లతో కొట్టారో ఆ లారీలు ఆపినందుకు వాళ్ళ పైన కేసు పెట్టండి అని అడిగాను. నేను ఏమంటాడు దానికి, నువ్వెవరు నాకు చెప్పేది, డిఎస్పీతో చెప్పించు, డిఎస్పీ వస్తాడు, డిఎస్పీతో మాట్లాడుకో. నువ్వెందుకే నాకు ఉండేది మళ్ళీ సీఐగా, నేను అన్ని డిఎస్పీతో మాట్లాడుకుంటా. చెరువుల్లో అక్రమణాల తొలగింపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యను హర్షిస్తున్నట్లు బీజేపీ నేత టీజీ వెంకటేష్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో కూడా పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా ఆక్రమణలు తొలగించాలన్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని కోరారు. టీటీడీ నిధుల రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎక్కువగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని టీజీ వెంకటేష్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే నేను ఉన్నప్పుడు, మీరు సమయకాంధ్రలో ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు, అప్పుడు ఎందుకు మొత్తము ట్యాంకులు కొట్టేయలేదని ఒక ప్రశ్న మీ వాళ్ళ నుంచి రావటం జరిగింది. ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది. అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము, ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేయించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం. సర్వే అయిపోయేది. అందులో భాగంగా కొన్ని కొట్టేయటము, కొన్ని వేల కోట్ల అధిపతుల్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు తతంగం పూర్తిగా మర్చిపోయారు. చెరువులు కలపటం, అంటే ఫ్లడ్ వాటర్ని కెనాల్ ద్వారా చెరువులు నింపటం అనేది, అది కూడా శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసుకోవటం, ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, అది కూడా ఎలక్షన్స్ రావటం. అనాథ శవాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుబానీని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. కరోనా కల్లోల సమయంలో రుద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సేవలు అమోఘమని కొనియాడారు. స్థానిక 29వ డివిజన్ శ్మశాన వాటిక వద్ద గుంటూరు నగరపాలక సంస్థ దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన రుద్ర చారిటబుల్ ట్రస్ట్ హోమ్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి సుబానీతో కలిసి మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో సొంతంగా ఇల్లు లేని వారు తమ కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు భౌతిక కాయాలను రుద్ర చారిటబుల్ ట్రస్ట్ హోం వద్ద భద్రపరచుకోవచ్చని చెప్పారు. అలాగే ఉచిత మార్చురీ సర్వీస్ బాక్స్ అందుబాటులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడప మాణిక్యాలరావు, ఆళ్లహరి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుబాని. గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు సిటీలో ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితుడిని. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థ రన్ చేస్తూ గుంటూరు సిటీలో ఉన్నటువంటి స్నేహితుల సహకారంతో, కొందరు పెద్దల ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. రోడ్లు వెంబడి చనిపోయిన వారికి అనాథ శవ అంతిమ సంస్కారాలు, అలాగే గుంటూరు సిటీలో ఎక్కడైనా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా, ప్రమాదాలకు గురైన పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో వారికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో మా వద్ద ఉచిత మార్చురీ బాక్స్ సర్వీస్ కూడా ఉందండి. ఎన్నో చోట్ల సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ చనిపోయిన తర్వాత, కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత వారి శరీరాల్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారిని చాలామందిని చూశాము. ఆ నేపథ్యంలో రామిరెడ్డి నగర్ నల్లపాడు రోడ్డు 29వ వార్డులో జిఎంసి వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి గదులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీద ఇలా సొంత ఇల్లు లేనటువంటి వారికి సంపూర్ణ ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం తల్లి అని మేడం గారిని కలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కొంతమంది పెద్దల ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి చేతుల మీద నుంచి ఈ రుద్ర చారిటబుల్ ట్రస్ట్ హోమ్ని జిఎంసి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవ్ గారి చేతుల మీద నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి సేవలు సంపూర్ణంగా ఉచితమండి. ఇక్కడ ఎవరు, మా టీం ఎవరు ఉండరు. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే
ఎక్కడైతే చనిపోయారో, అంటే అద్దె ఇంట్లో చనిపోయినా, హాస్పిటల్ వద్ద చనిపోయినా, అక్కడికి మన రుద్రా ఫౌండేషన్ తరఫున అంబులెన్స్ వెళ్తుంది. చనిపోయినటువంటి వారి శరీరాన్ని అంబులెన్స్లో రిసీవ్ చేసుకొని హోమ్ వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తారు. మార్చరీ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేస్తారు. వారి బంధుమిత్రులు వచ్చి చూసుకునేంత వరకు వారి ఇక్కడ వారి శరీరాన్ని ఉంచుకోవచ్చు. వారి సొంత ఇంటి వలె ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఎవరికి ఎటువంటి అబ్జెక్ట్ చేసేది ఏమి ఉండదు. కులమతాలకి అతీతంగా అందరూ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రామిరెడ్డి నగర్, నల్లపాటి రోడ్, మిర్చియాడ్లో ఉన్నటువంటి రుద్రా చారిటబుల్ ట్రస్ట్ హోమ్ ఎవరికైనా సరే వారి యొక్క సొంత ఇంటి వలె వినియోగించుకోవడానికి సంపూర్ణంగా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే వెనకాతలే శ్మశాన వాటిక ఉంది. అంత్యక్రియలు చేసుకునే వారు ఎవరైనా వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. లేదు వారు ఒకవేళ ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వారి స్వస్థలం పుట్టి పెరిగిందంతా అక్కడే చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వారు ఎక్కడైతే డ్రాప్ చేయాలనుకుంటున్నారో అక్కడికి రుద్రా ట్రస్ట్ తరఫున అంబులెన్స్ కూడా ఫ్రీగా డ్రాప్ చేసి రిటర్న్ వస్తుందండి. వారి అంత్యక్రియలు చేసుకోవచ్చు. ఈ సేవా కార్యక్రమాలు స్నేహితుల సహకారంతో, కొందరు పెద్దల సహకారంతో కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి రుద్రా చారిటబుల్ ట్రస్ట్ హోమ్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి మా ఎంటైర్ టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి. జీవితకాలం మా ఎంటైర్ టీం కూడా ఆ తల్లికి రుణపడి ఉంటాము. సెలవు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక 55వ డివిజన్ డొంక రోడ్డు 3 వంతెనల వద్ద 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్కు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కొద్దిపాటి వర్షానికే జలమయంగా మారే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే వసంతరాయపురం రోడ్ను కూడా ఆధునీకరిస్తామన్నారు. నిర్దేశిత సమయంలోనే సీసీ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు సౌపాటి రత్నం, గోళ్ల ప్రభాకర్, నాయుడు మధు, నవీన్, పాటిబండ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ప్రధాన రహదారిగా ఉన్నటువంటి డొంక రోడ్డు ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య 3 వంతెనల కింద ఉన్నటువంటి రోడ్డు. అలాగే చుక్క వర్షం పడినా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నీళ్లు ఆగిపోయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూడకుండా డ్రామాలు ఆడినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. వర్షం పడిన రోజు వచ్చి ఆనాడు శాసనసభ్యులు ఉన్నటువంటి వ్యక్తి అనేక రకాలుగా ప్రజలను నమ్మబలికేనట్టు కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ కూడా అవసరమైనటువంటి ప్రణాళికలు కానీ ఆలోచనలు చేయకుండా, అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గమనించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరి సహకారంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు సీసీ రోడ్డుతో పాటు ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 20 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డొంక రోడ్డు ప్రాంతం అమరావతి రోడ్డు నుంచి కొత్తపేటకి వెళ్ళేటువంటి ఈ రోడ్డు ముఖ్యంగా 3 వంతెనల కింద ఉన్నటువంటి వాటర్ ఆగకుండాటువంటి పరిస్థితితో పాటు రాబోయేటువంటి రోజుల్లో డొంక రోడ్డు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఏదైతే మెయిన్ బొంగరాల బీట్ రోడ్డు ఉందో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నగర ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా స్థానికంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎటువంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొని రండి. మీకోసం పనిచేయడానికి నేను, నాతో పాటు కూటమి నాయకత్వం అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతోందన్నారు. అలాగే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కాగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. చంద్రబాబు అసమర్థ పాలన
పాలనతో పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు అని పోలీసులు కేక్ కట్ చేయడం ఏంటి? అసలు ఆమెకి ఏ హోదా ఉందని పోలీసులు అలా వ్యవహరించారు? టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వీడియో కాల్లో సీఐతో సారీ చెప్పించుకున్నారు. ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉన్నాయా? రాజ్యాంగం చట్టాలు ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు. ఏ సామాన్యుడైనా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు? పోలీసుల వల్ల మాకు న్యాయం జరిగిద్ది, పోలీసులు మాకు అండగా ఉంటారు, మాకు రక్షణ ఉంది అని చెప్పుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంది? దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు వీటన్నిటికీ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు గారు నడుపుతూ ఉన్నారే. రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద నడుపుతా ఉందా ఈ పరిపాలన? ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకంటే నడిచేది నారావారి రాజ్యాంగం. మాట వినని అధికారులపై చూపించిన శాడిజం, ఇంకా మాట వినకపోతే పరువు మర్యాదలను ప్రతిష్ట మంటగొల్పే విధంగా వారి యొక్క మీడియాలో రాయిస్తాం, ఒక కథనాలు రాయిస్తాం. ఆ కథనాలను ఆధారంగా చేసుకొని కక్షతో కార్పణ్యాలతో మీరు పనిచేసే తీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారి, నాట్ ఓన్లీ పోలీస్, నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్, ఏ అధికారి అయినా భయభ్రాంతులతో పనిచేస్తూ ఉన్నారే తప్ప మాకు బాధ్యత అని చేయటానికి అవకాశం లేని విధంగా పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పడంలో చాలా బాధపడతా ఉన్నా. ఈరోజు గత 3 రోజులుగా చూస్తూ ఉన్నాం, ఎల్లో మీడియాలో పతాక శీర్షికను రాస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే అధికారులు అధికారికంగా ఎఫ్ఐఆర్ కడితే దానికి కట్టిన అధికారుల మీద, దాన్ని యాక్ట్ చేసిన అధికారుల మీద కక్ష, కార్పణ్యం మీరు రాస్తున్న రాతలు, చివరికి సంబంధం లేని రాజకీయ నాయకులు కూడా దానిలో తీసుకొని వచ్చి మీ క్రీడ చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇలాంటివి జరగకూడదు. నిజంగా అధికారులకి సంబంధం ఉంటే, కేసు పెట్టకపోతే, దానిలో భాగస్వాములుగా ఉంటే, ఇన్వాల్వ్ అయితే, తప్పుగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ఏమీ లేదు, ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఉంటే, ఎంక్వైరీ జరుగుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు అధికారుల మీద చర్య తీసుకొని ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఎవరు బాధ్యత? ఏ విధంగా ఏ ఆలోచనతో మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు? ఎటుపోతా ఉంది ఈ యొక్క వ్యవస్థ అని అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణం అంటే చివరికి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది అని చెప్పడానికి బాధేస్తూ ఉంది. ఎంత దారుణం అంటే చివరికి టీడీపీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వాళ్ళ భార్యలకి, నాయకులకి జిహసారా నాసింది. జెడ్పీ ఉద్యోగులు నిజాయితీగా పనిచేసి జిల్లా పరిషత్కు మంచి పేరు తీసుకురావాలని చైర్పర్సన్ కత్తెర హీని క్రిస్టినా కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీలకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. త్వరలోనే జెడ్పీ భవన నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హీని క్రిస్టినా జన్మదిన వేడుకలు జెడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను క్రిస్టినా కట్ చేసి జెడ్పీ ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రం నుంచి వెళ్లిన ఏకైక వ్యక్తిగా తనకు అరుదైన గౌరవం లభించిందని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ అభివృద్ధి ఇక బ్రహ్మాండంగా జరుగుతుందన్నారు. పారదర్శకంగా జడ్పీ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని పేర్కొన్నారు. అందరి చేత అమ్మాని పిలిపించుకున్న ధన్యురాలునన్నారు. ఎంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చారంటే నిజంగా నేను నా ఒళ్ళు పిలిచిపోయింది. అంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇప్పటి వరకు సారోళ్ళు, స్టాఫ్ అందరూ మాట్లాడారు. ఎంతో చక్కగా మాట్లాడారు, పొగిడారు బాగా. కానీ మరి నేను అంత చేశానో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పటి వరకు చేసింది నేను తక్కువే. ఇంకా నేను ఎంతో చేయవలసింది ఉంది. కానీ మీ అభిమానం, మీ ప్రేమ, మీ మనసులో ఉన్నటువంటి, నా పట్ల మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని మీ అందరూ వ్యక్తపరుచుకున్నందుకు
పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు, మరి ఫిబ్రవరి కూర్చున్నటువంటి CEO గారికి, అలాగే మన డిప్యూటీ CEO గారికి, మరి అలాగే మోహన్ రావు గారు, మరి శ్రీనివాసరావు గారు, పూర్ణచంద్రారెడ్డి గారు, శ్రీనివాసరావు గారికి, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. కొత్త ప్రభుత్వంలో మళ్ళా అన్ని సమకూరుస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే ఈరోజు మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు మన పంచాయతీ రాజ్ని డెవలప్ చేసేందుకు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ఎంతో పాటుపడేటువంటి దిశలో ఉన్నారు. ఈ నిమిత్తం మొన్న 15th ఫైనాన్స్ ఇవ్వడం కూడా కొంత ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో ట్రిప్ కూడా 15th ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు, రెండో దఫా కూడా. అలాగే మనకి త్వరలో శానిటైజర్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటివన్నీ కూడా త్వరలో మరి జిల్లా పరిషత్కి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి కాబట్టి ఈ డెవలప్మెంట్, గ్రామాల డెవలప్మెంట్ కోసం ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వారి కుమారులు లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఖాళీ ప్లేట్లు మోగించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి నాజర్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గత 7 సంవత్సరాల నుండి టంకుపెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని వారు మండిపడ్డారు. 2023 సంవత్సరం నవంబర్ నెల నుండి మెస్, కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా విడుదల చేయకపోవడం వలన హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నాణ్యమైన సరుకులతో కూడిన భోజనాన్ని అందించలేకపోతున్నారని వాపోయారు. జిల్లాకు దాదాపు 10 కోట్ల రూపాయలు మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో వార్డెన్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే విద్యార్థులకు గత 7 సంవత్సరాలుగా ట్రంకుపెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతెరలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా కనీసం మంచినీరు కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితి హాస్టళ్ళు ఉన్నాయి. అందుకనే మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, సరిపడే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించాలి. మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు, ఈ రాష్ట్రంలో చాలా హాస్టల్స్ అన్నీ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు తలలకు గాయాలే ఆసుపత్రి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. మరి ఇవాళ బీసీ హాస్టల్స్కి సంబంధించి వార్డెన్లకు సంబంధించి 745 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, స్వీపర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలి. చిన్న బియ్యాన్ని అమలు చేయాలని గతంలో కూడా ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం. మరి అందుకనే ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేయండి. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసి విద్యార్థులకు సీట్లు పెంచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలంతా కూడా పక్క రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలను వాళ్ళతో పాటు మరి ఇక్కడ సీట్లు లేక కారణంతోనే ఇవాళ వాళ్ళను కూడా పనులకు తీసుకెళ్తా ఉన్నారు.
విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 16% డ్రాప్ అవుట్స్ అయ్యారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్టల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 27, 28, 29 తారీఖున రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో జిల్లాలో ఏ సంక్షేమ హాస్టల్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగతాలు పలుకుతూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, కంట్రపల్లో చూసుకుంటామని చెప్పని. కానీ ఒక్కసారి ఈ జిల్లా అధికారులు, ఈ జిల్లా డీడీ కానివ్వండి, వెల్ఫేర్ అధికారులు కానివ్వండి, ఒక్కసారి ఏఐఎస్ఎఫ్ నాయక సమక్షంలో కానీ లేదా మీరు కానీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో. విద్యార్థులు రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్లో రోజుకి 90 రూపాయలు అవుతున్నాయని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 15 రూపాయలు పేద ప్రజలు చెల్లిస్తే చాలు, మిగతా 75 రూపాయలు మేము భరిస్తామంది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు అన్నా క్యాంటీన్లో గుడ్డు లేదు, లేకపోతే 2 పూటలు చికెన్ లేదు, అట్టికాయ లేదు, పాలు లేవు, స్నాక్స్ లేవు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం రోజు మార్చి రోజు గుడ్డు, పాలు, అదేవిధంగా ప్రతి వారం 2 పూటల చికెన్ ఉంది. ఈరోజు మీరు వారికి ఎటువంటి క్వాలిటీ లేని భోజనం పెడతా ఉన్నారు. మేము ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, మేము ఈ ముఖ్యమంత్రి అనేటువంటి గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో మనవడు దేవాన్స్ తినేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మేము అడగట్లా. ఈరోజు అదేవిధంగా మినిస్టర్ బిడ్డ తినేటువంటి అన్నాన్ని మేము అడగట్లా. మాకు కనీసం సగటు మానవుడు, సగటు విద్యార్థి తినేటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈరోజు డైరీలు తీయండి. ఈరోజు 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఒక్క అధికారులు కూడా కనీసం హాస్టల్కి వెళ్ళి ఏం భోజనం పెడతా ఉన్నారు, ఏం అంతా అని చెప్పట్లా. కాబట్టి ఈ జిల్లాలో 10 కోట్ల రూపాయల మెసేజ్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు ప్రధానంగా 2011లో మొదలైంది ఏదైతే కోడిగుడి సత్రం ఉన్నటువంటి సంక్షేమ భవన్. కానీ 3.5 కోట్లు పెట్టి ఆనాడు కాంగ్రెస్ భవన్ కట్టిస్తే ఇప్పటికి ఇంకా 90 లక్షల రూపాయలు పనులు ఆగిపోయినాయి. ఈరోజు 90 లక్షల రూపాయలు పెట్టి కేటాయించి అయిపోతే దాదాపు 500 మంది పేద వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వచ్చేటువంటి విద్యార్థులకి ఉపయోగపడుద్ది. కాబట్టి తక్షణమే ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే సమగ్ర సంక్షేమాన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.